తదుపరి అధ్యాయము అనగా తదుపరి భాగము 29వ భాగంలో శ్రీహరి ఏం చెప్తాడంటే, ఏ ప్రాణి ఏ పాపం చేసుకుంటే ఏ జన్మ ఎత్తుతాడు, పాపము జన్మను సవివరంగా పక్షిరాజుకు గరుత్మంతుడుకు వివరిస్తున్నాడు. అందులో ముందుగా పాపము బ్రహ్మహత్యా పాపం చేసిన వాడికి చండాలుడై పుట్టి క్షయరోగం కలిగిన వాడుగా బతుకుతాడు. తరువాత గోహత్య చేసిన వాడు చండాలుల్లో మరుగుజ్జుగా జన్మిస్తాడు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, మరుగుజ్జులుగా పుడుతుంటారు. అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే గత జన్మలో గోహత్య చేసి ఉంటే కనుక చండాల కులంలో మరుగుజ్జుగా జన్మ తీసుకుంటారు. కన్యహత్య చేసిన వాళ్ళు చండాల కులంలో కుష్ఠురోగంతో బాధపడుతూ ఉంటారట. తర్వాత స్త్రీహత్య గర్భపాతము, గర్భాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళు బిల్లు జన్మతో నిత్యము రోగంతో బాధపడుతూ ఉంటారు. తర్వాత స్వగోత్రంతో కలిగినటువంటి అంటే సొంత గోత్రంలో పుట్టినటువంటి స్త్రీతో సంభోగించడము, నీచకుల స్త్రీతో సంభోగించడము చేసినటువంటి వ్యక్తులు నపుంసక జన్మని ఎత్తుతారంట. నపుంసకుడు అంటే తెలిసిందే కదా, అటువంటి జన్మ తీసుకుంటారంట. తర్వాత గురుభార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తులు దుష్కర్మ కలిగినటువంటి జన్మ. అంటే కొంతమంది చెడ్డ ఆలోచనలు, చెడ్డ తత్వము, రాక్షస గుణాలు కలిగినటువంటి మనుషులు గత జన్మలో గురుభార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఈ జన్మలో ఇలాంటి జన్మ తీసుకుంటారు. తర్వాత మాంసభక్షణ చేసినటువంటి బ్రాహ్మణుడికి మాంసభక్షణకి చెప్పలేదు. అటువంటి బ్రాహ్మడు ఏ బ్రాహ్మడైతే మాంసాన్ని భక్షిస్తాడో అతిరక్ష అనే కుష్టు వ్యాధితో అతను బతుకున్నంత కాలము, జన్మ ఎత్తిన దగ్గర నుంచి బతుకున్నంత కాలము మాంసభక్షణ చేసినటువంటి బ్రాహ్మణుడు ఇటువంటి జన్మ తీసుకుంటాడు. తర్వాత కళ్ళు త్రాగడము, అటువంటి కళ్ళు త్రాగినవాడు నల్లని దంతాలు కలిగినటువంటి జన్మ తీసుకుంటాడు. చాలామందికి మనం చూస్తూనే ఉంటాము, తెల్లని దంతాలు వేరు, నల్లని దంతాలు వేరు. అంటే క్రూరంగా వికృతంగా కొంతమంది దంతాలు ఉంటాయి. ఆ దంతాలు కలిగిన అంటే గతంలో చేసిన పాపానికి ఈ జన్మలో ఇటువంటి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అయితే మధుర పదార్థాలను, తీపి పదార్థాలను ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే భుజించేవాడు, అంటే ఎదురుకుండా నలుగురు ఉన్నా కానీ వాళ్ళకి పెట్టకుండా తను మాత్రమే భుజించేవాడంట గళగండ రోగి అవుతాడంట. అటువంటి జన్మను పొందుతాడు. తర్వాత తినని వస్తువులు అంటే తినకూడని వస్తువులను తినే బ్రాహ్మణుడంట మహోదర జాడ్యంతో అంటే ఒబేసిటీ అనమాట, ఇంత పెద్ద పొట్టతో దీర్ఘ రోగంతో పుడతాడట. తర్వాత శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు, శ్రాద్ధం పెట్టేటప్పుడు పితృదేవతలకు అశుచి అశుభ్రమైనటువంటి ఆహార పదార్థాన్ని పెట్టేవాడు చిత్రకుష్టు రోగంతో జన్మను తీసుకుంటాడు. అయితే గురువుని అవమానించేవాడు అపస్మారక రోగి అంటే మూర్ఛ రోగి అనమాట, మాటమాటికి మూర్ఛపోతూ ఉంటాడు, ఇలాంటి జన్మను తీసుకుంటాడు. వేదశాస్త్రాలను నిందించేవాడు పాండురోగిగా జన్మనెత్తుతాడు. పాండురోగం అంటే ఒళ్ళంతా తెల్లగా బొల్లిగా ఉండేవాళ్ళు ఈ జన్మని తీసుకుంటారనమాట. అయితే అబద్ధం సాక్ష్యం చెప్పేవాడు మూగగా పుడతాడు, అంటే మాట రానివాడిగా పుడతాడనమాట. అయితే ఏకపంక్తిలోనే తేడాగా భోజనం పెట్టేవాడు, అంటే అందరూ సహపంక్తిలో కూర్చున్నప్పుడు ఒకరికి ఎక్కువగాను ఒకరికి తక్కువగాను భోజనాన్ని వడ్డించేవాడంట ఒక కన్ను లేనివాడుగా పుడతారంట. గుడ్డివాడుగా కాకుండా ఏకాక్షిగా ఒక కన్ను కలిగిన వాడు మాత్రమే ఒకే కంటితో ఉండేవాడుగా పుడతాడట. అయితే పెళ్ళిళ్ళను చెడగొట్టేవాడు పెదవులు లేని జన్మ పొందుతాడు. అంటే వికృతాకారంగా పుడుతుంటారు కదా, పెదవులు లేకుండా కనుబొమ్మలు లేకుండా వికృతాకారంగా పుట్టేవాడు గత జన్మలో పెళ్ళిళ్ళను చెడగొట్టేవాడనమాట. పుస్తక చోరుడు అంటే పుస్తకాలని దొంగిలించేవాడట అంధుడై పుడతాడంట, పూర్తి గుడ్డివాడిగా పుడతాడు. గోవులను బ్రాహ్మణుణ్ణి సద్బ్రాహ్మణుణ్ణి, బ్రాహ్మణుల్లో కూడా తేడాలున్నాయి, సద్బ్రాహ్మణుణ్ణి కనుక కాలితో తన్నినట్టయితే కనుక కుంటివాడై పుడతాడనమాట. అయితే అబద్ధాలు చెప్పేవాడు వాక్కు లేనివాడిగా అంటే
మూగవాడిగా పుట్టే అవకాశం ఉంది. తర్వాత అబద్ధాలు వినేవాడు, చెప్పిన అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగా జన్మ తీసుకుంటాడు. తరువాత విషము పెట్టేవాడు ఎలాంటి జడ ఉన్మత్తుడుగా పుడతాడు, అంటే పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఇళ్ళు తగలబెట్టేవాడు బట్టతల వాడిగా జన్మ పొందుతాడు, అంటే పూర్తి గుండుగా అన్నమాట. ఎన్ని మందులు రాసినా కానీ అక్కడ జుట్టు మొలవని వాడుగా అన్నమాట. పూర్తిగా పుట్టిన దగ్గర నుంచి వాడు చచ్చే వరకు కూడా జుట్టు లేనివాడిగా పుడతాడనమాట. మాంసం అమ్మేవాడు కురూపి జన్మ ఎత్తుతాడు. ఎవరైతే మాంసాన్ని విక్రయించేస్తున్నారో వారు ఆ కురూపి అంటే అందవిహీనంగా పుడతారు. రత్నాలు దొంగిలించేవాడు హీన జాతుల్లో జన్మిస్తాడు. బంగారం దొంగిలించేవాడు పుప్పిళ్ళ జన్మ ఎత్తుతాడు. అన్నాన్ని దొంగిలించేవాడు ఎలుక జన్మని ఎత్తుతాడు. ధాన్యాన్ని దొంగిలించేవాడు మిడత జన్మని ఎత్తుతాడు. నీళ్లను దొంగిలించేవాడు చాతక పక్షి జన్మ ఎత్తుతాడు. కూరలు ఆకుకూరలు అపహరించేవాడు నెమలి జన్మ ఎత్తుతాడు. తేనెని దొంగిలించేవాడు దోమగా పుడతాడు. మాంసాన్ని అపహరించేవాడు గద్ద జన్మ ఎత్తుతాడు. ఉప్పుని దొంగిలించేవాడు చీమగా పుడతాడు. ఫలపుష్పాలు ఆకులను అపహరించేవాడు అడవిలో కోతిగా జన్మ తీసుకుంటాడు. చెప్పులు గడ్డి దూది దొంగతనం చేసిన వాడు మేక జన్మ తీసుకుంటాడు. దారులు కొట్టి దోచుకోవడము, వేటగాడుగా ఉండడము, ఒకరి సొమ్మును అపహరించడము, ఇలాంటి వాడు కటిక పేదవాడి ఇంట మేక జన్మ ఎత్తుతాడు. విషం తిని ఆత్మహత్య చేసుకుంటే, ఎవరైనా ఆత్మహత్య చేసుకుని, ఆత్మహత్యల్లో కూడా రకరకాలు ఉంటాయి, అందులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నవాడు కొండల మీద నల్లత్రాచుగా జన్మిస్తారట. యథేచ్ఛగా వ్యభిచారం చేసేవాళ్ళు, అంటే ఇల్లీగల్గాను డేటింగ్లు ఇలాంటివన్నమాట. ఈ భాషలో చెప్పాలి, తెలియజేయాలి అంటే కనుక ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము, ఎవరితో పడితే వాళ్ళతో వ్యభిచరించడము, ఇలాంటి పనులు చేసేవాడు అడవిలో ఏనుగుగా జన్మ తీసుకుంటాడు. గాయత్రీ జపము సంధ్యావందనము ఈ రెండు చెయ్యనివాడు కొంగగా జన్మిస్తాడు. తరువాత గురువుని అవమానించేవాడు నీరు దొరకని అడవిలో బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. బ్రాహ్మణులకు దానాలు ఇవ్వనివాడు లేదా పిలిచి కూడా ఏమీ ఇవ్వనివాడు, ఆశ పెట్టి మాట తప్పినవాడు అడవిలో నక్కగా జన్మిస్తాడు. మిత్రద్రోహి పర్వతం మీద గ్రద్దగా జన్మిస్తాడు. అమ్మకాలలో మాయ చేసేవాడు, అంటే తూకాలలో కానీ కల్తీలు కలపడం కానీ వీళ్ళు గుడ్లగూబగా జన్మ తీసుకుంటారు. ఆచారాలను నిరసించడం కానీ ఆచరించకపోవడం కానీ చేసినవాడు అడవిలో పావురంగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను గురువులను సోదరీలను ద్వేషించడం చేసిన వాళ్ళు గర్భంలోనే అనేక సార్లు మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాం కదా, కడుపులోనే బిడ్డ మరణించాడు అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అంటే వాడు గతంలో తల్లిదండ్రులను గురువులను అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను ద్వేషించిన వాడై ఉంటే కనుక తల్లి గర్భంలోనే చనిపోయినట్టు ఉంటాడు. అయితే బంగారం దొంగిలిస్తే క్రిమి కీటక పక్షి జన్మలను ఎత్తుతాడు. భర్తను కాదని పరపురుషుడితో రమించిన స్త్రీ, పరపురుషుడితో స్వేచ్ఛగా విచ్చలవిడి శృంగారం చేసినటువంటి స్త్రీ బల్లి 2 తలల పాముగా పుడుతుంది. అయితే తాపస స్త్రీతో క్రీడించేవాడు, అంటే భార్య ఉండగా వదిలించుకుని స్త్రీతో నీచ కుల స్త్రీ కానీ పరస్త్రీతో కానీ పరస్త్రీలతో కానీ వ్యభిచారం చేసేవాడు మరుభూమిలో పిశాచ జన్మ ఎత్తుతాడు. ఇంకా ఈడేరని బాలికతో అనగా చిన్న పిల్లలతో క్రీడించేవాడు, అంటే మోసం చేసి అనుభవించేవాడు అడవిలో కొండ చిలువగా జన్మ తీసుకుంటాడట. గురుభార్యతో క్రీడించేవాడు తొండ జన్మ ఎత్తుతాడు. రాజపత్ని మిత్రుని భార్యతో క్రీడించేవాడు గాడిద జన్మ ఎత్తుతాడు. తర్వాత అతి కాముకుడు గుర్రంగా పుడతాడనమాట. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళకి ఇలాంటి జన్మలు వస్తాయి అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఈ వివరాలన్నీ తెలియచేస్తున్నాడు. అయితే ఇందులో భాగంగా మరి వీటన్నిటికీ ఉపాయం లేదా, వీటన్నిటికీ మనము ఏ పాపానికి ఏ ప్రక్షాళన చేసుకుంటే ఉత్తమమైన జన్మ వస్తుంది అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించగా మహావిష్ణువు చెప్తాడు, ఓ గరుత్మంతుడా,
శ్రీహరి నామభజన. మరి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటి? మరి ఆ జీవులు చేసుకునేందుకు ఏమైనా ఉపాయం ఉన్నదా అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రాధేయపడినప్పుడు, అడిగినప్పుడు ఏం చెప్తాడంటే, ఓపిక ఉన్నా లేకపోయినా హరినామస్మరణ చేసుకోవడము, శ్రీమద్ రామాయణ భారత భాగవతాది కథలను వినడము లేదా రాయడము, ఇలాంటివి చెయ్యడము, గురువులను పూజించడము, గురువులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాలను పాటించడము, ఆ హరికథా సత్సంగాలను వినడము, హరినామస్మరణ చెయ్యడము, ఇలాంటివి అలవరుచుకున్నట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీహరికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడము, హరినామస్మరణ చేయడము, తీర్థయాత్రలు చేయడము, సద్ధర్మాన్ని పాటించడము, కనీసం కలలోనైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసిన, దైవాన్ని పూజించుకున్న, దేవాలయాలను దర్శించుకున్న, ఒక్కటి చేసినా కానీ కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పి మహావిష్ణువు పక్షిరాజుకు చెప్పాడు. అప్పుడు ఈ జీవు అనుకుంటాడంట, ఆహా, ఏమి నా దౌర్భాగ్యము! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోతేనే, దేవాలయ దర్శనం చేయకపోతేనే, దాన ధర్మాలు చేయలేకపోతేనే అని బాధపడుతూ, కనీసం కలలోనైనా సరే శ్రీహరిని నేను తలవకపోతేనే, తరువాత ఒక్క సత్కార్యమైనా చెయ్యకపోతేనే అని ఈ జీవుడు బాధపడుతూ ఉంటాడట. అప్పుడు ఈ శ్రీహరి ఏం చెప్తాడంటే, అక్కడ శిక్ష అనుభవించడం కన్నా భూలోకంలో జన్మ ఎత్తినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకొని మనసా వాచ కర్మణ మంచి పనులు, మంచి ఆలోచనలు చేసినట్టయితే కనుక కొంత, అంటే నారాయణ నామస్మరణతో కొంత మనకి యమ కఠినమైనటువంటి యాతనలు సులువుగా మనం అనుభవించే అవకాశం కనబడుతుంది. ఇది కొంతలో కొంత ఉపశమనం అని చెప్పి తదుపరి భాగంలో ఏ పుణ్యకార్యాలు చేస్తే ఎటువంటి జన్మ కలుగుతుంది, ఆ పుణ్యకార్యాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలి అనేది సవివరంగా తెలుసుకుందాం. హరి ఓం.